వెల్లనొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర విద్యారంగంలో త్వరలో సమూల మార్పులు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను అభినందించిన బాప్టిస్టు చర్చి సంఘస్థులు. రాష్ట్ర విద్యారంగంలో త్వరలో సమూల మార్పులు ప్రక్షాళన ఉంటాయని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ 1వ వార్డు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా కిట్లను పంపిణీ కార్యక్రమం ఎంఈఓ జఫరుల్లా అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఉన్న శ్రీ సరస్వతీ దేవికి ప్రత్యేక పూజ కార్యక్రమం అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం కూడా అదే అన్నారు. ఇకపై పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు అన్ని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి టాప్ 5 మార్కులు సాధించిన విద్యార్థులకు వచ్చే 5 ఏళ్లు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రతిభ ఉపకార వేతనాలు అందిస్తానని వెల్లడించారు. మొదటి స్థానం వచ్చిన వారికి 5,000, మిగిలిన వారికి 3,000 చొప్పున నగదు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందన్నారు. ఈరోజు మొదటగా మన స్కూల్కి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకించి చిన్నారులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు బాగా చదువుతున్నారు. అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని మీ టీచర్స్ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక గవర్నమెంట్ బడిలో మంచి మార్కులతోటి మ్యాథమెటిక్స్ 100 out of 100 సాధించినటువంటి ఈ స్కూల్కి, అలాగే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా 100 marks out of 100 సాధించినటువంటి విద్యార్థులు మన స్కూల్లో ఉండడం, అలాంటి టీచర్స్ మన స్కూల్లో ఉండడం నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 2023-24 సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి టీచర్స్కి మన స్కూల్లో 3 సబ్జెక్టులు 100 marks out of 100 సాధించారు. అవునా? అలాగే 10th హైయెస్ట్ మార్క్స్ 587 మార్క్స్ గాయత్రి సాధించింది. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే 581 మార్క్స్ సాధించినటువంటి చల్ల రమ్యకి అభినందనలు తెలియజేస్తున్నా. మరి గాయత్రి అలాగే చల్ల రమ్య ఇద్దరు కూడా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చి చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కంటే కూడా ఇక్కడ మంచి విద్యని అందించడం చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఒక్కసారి మీకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి మీ టీచర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఎమ్మెల్యే గారు మీకోసం పెద్దలు చెప్పేది వినేదానికి కాన్సన్ట్రేషన్ ఉండేదానికోసం, ఆ బాడీ స్ట్రెస్ పోయేదానికోసం అది నిలబెట్టారు. అర్థం చేసుకున్నారు కదా? అది మన ఎమ్మెల్యే గారు తెలియదు. ఓకే, చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం. సభాధ్యక్షులు ఎంఈఓ గారు ఈనాటి మన గౌరవ అతిథి ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయ్యారు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ వీరితో పాటు నాతో సహా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు కూడా 2 సార్లు అయ్యారు. 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీరామయ్య గారు. అదేవిధంగా 5 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా వారే. విద్య పట్ల, విద్యార్థుల పట్ల వారికి చాలా గౌరవం. విద్యను అభివృద్ధి చేయాలి అని వాళ్ళ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా అనేక ట్రైనింగ్ క్యాంపులు చేసినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తప్పనిసరిగా ఈ రోజున ఈ ప్రభుత్వ ఉద్దేశం చూడండి అమ్మా. కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే పాత ప్రభుత్వం ఉన్నటువంటి కిట్లు కూడా ఎక్కడ అలక్ష్యం చేయకుండా, పక్షపాత ధోరణి చూడకుండా వాటినే ఈ రోజున పంచే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టారంటే ఈ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి
అవగాహన మీరు అర్థం చేసుకోండి. తప్పనిసరిగా మీకు కూడా గతంలో జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఈ కొత్త బిల్డింగ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కొంత జరిగాయి. మీకు త్వరలోనే మరలా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఎన్ఎస్పి కాలనీలు పూర్తి చేసి త్వరలోనే మీకు కొత్త హై స్కూల్ నుండి పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని సందర్భంగా మనం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ నిర్మించే వాళ్ళు తప్ప కూర్చే వాళ్ళు మాత్రం కాదమ్మా. తప్పనిసరిగా ఆ వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు, పద్మ గారు, అదేవిధంగా కోటి గారు, మరి కృష్ణ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు ఉన్నారు, గురునాథన్ గారు, మా అయ్యూబ్ ఖాన్ గారు, మరి ఉపాధ్యాయులకి హై స్కూల్ కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా దర్యాప్తుగా చేకూర్చడం జరిగింది. కొత్త బిల్డింగ్లు పోయినప్పుడు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా మంచి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్లాలని సదాశయంలో ఉన్నారు. ఇక్కడ దర్యాప్తు మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులకి, మా పాఠశాల ఉపాధ్యాయులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. మొట్టమొదట ఈ వినుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సార్కి, మా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి తరపున ముందు మా హృదయపూర్వక అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. డాన్స్ స్కూల్ అంటేనే ఒక స్పెషల్ ఇనిటివ్, అందమైన స్కూలు, అందమైన స్టాఫ్, దానికి తగ్గట్టు స్టూడెంట్స్ కూడా వెరీ బ్రిలియంట్. మరి మా పాఠశాలలో ప్రస్తుతము 1400 మంది ఈ ఇయర్ న్యూ అడ్మిషన్స్ 1 వీక్లో 400 అడ్మిషన్స్ అయినాయి. ఇంకొక 200 టోటల్గా 1500 అబౌవ్ స్ట్రెంత్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. మరి లాస్ట్ ఇయర్ 2023-24లో 220 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయితే 190 పాస్ అయ్యారు, 86% వచ్చింది. అదేవిధంగా మరి 550 అబౌవ్ 25 స్టూడెంట్స్కి వచ్చి ఉన్నాయి, 500 అబౌవ్ 60 మందికి వచ్చి ఉన్నాయండి. దీని అంతటికీ కారణము మా పాఠశాలలో ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫైడ్ మరియు ఇంతమంది స్ట్రెంత్ ఉన్నప్పటికీ చాలా శ్రద్ధగా ఉదయం సాయంత్రం నుండి పిల్లల్ని ఇంత అకామిడేషన్ లేనప్పటికీ ప్రతి రూమ్లో క్రికెట్సిన రూమ్లో విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకురావడానికి ముఖ్య కారణం మా పాఠశాల యొక్క 42 మంది ఉపాధ్యాయులు మరియు మా పాఠశాల విద్యార్థులు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహాయ సహకారాల వల్ల ఇది సాధించడం జరుగుతుందండి. ఇంకా ఈ పాఠశాలలో ఒకే ఒక మాకు సమస్య ఏంటంటే, సార్ గతంలో పనిచేసినప్పటికీ కూడా ఈ పాఠశాలని వేరే చోట షిఫ్ట్ చేసి మంచి ఎన్రోల్మెంట్ 2005 ఎన్రోల్మెంట్ ఉండి వేరే చోట స్కూల్ కట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పి తెలిసింది. అదేవిధంగా సార్ హయాంలోనే ఈ పాఠశాల రూమ్స్ అన్ని తయారైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్పీలో 2 ఎకరాస్ అలాట్ అయింది. దాన్ని జడ్పీ రికార్డ్స్లో హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం టోటల్ స్కూల్ని 2500 స్ట్రెంత్ పెరిగే విధంగా మరి అన్ని సీసీ కెమెరాలు, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ మొత్తంతో స్కూల్ షిఫ్ట్ చేసే విధంగా చేయాలని చెప్పి 40 రూమ్లు ఇంకా అడిషనల్గా తీసుకొచ్చి మొత్తం పాఠశాలను షిఫ్ట్. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఎంతో అభినందనీయంగా ఉందని ఇమానియల్ తెలుగు బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ జోసెఫ్ తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటి వద్ద సంఘ పాస్టర్ ఫిలిప్తో సంఘ పెద్దలు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దుశాల్వ పూలమాలలతో సత్కరించి మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి తెలియజేశారు. పట్నంలోని శ్రీనివాస నగర్లో కాలం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో ఇంట్లోని వస్తు సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఘటనా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి మాజీ ఎమ్మెల్యే మక్కడి మల్లికార్జునరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా బాధితుడికి బియ్యం, నిత్యావసర సరుకులు
వంట సామాగ్రి 5,000 రూపాయల నగదు సాయం అందజేశారు. ఎమ్మెల్యే సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి మాట్లాడుతూ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలవడం ఎంతో అభినందనీయంగా ఉందని బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు తెలియజేశారు. మర్యాదపూర్వకంగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.